ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథము 28 అధ్యాయము 12వ వాక్యం మనం మొదలు పెట్టుకుంటున్నాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే జ్ఞానం అంటే ఏమిటి, యెహోవా వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని యోబు ప్రశ్న అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, జ్ఞానం అంటే ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానమునకు మూలమని కూడా మనం చూస్తున్నాం. అయితే అది ఎక్కడ దొరికే వస్తువు కాదు. అది మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనకిచ్చే దీవెనే. అయితే యోబు ఇక్కడ గ్రంథంలో మనం గమనిస్తే 13 నుంచి కింద వరకు చూస్తే, నరులు దాని విలువని ఎరగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను, సువర్ణము దానికి సాటి అయింది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువ గల గోమేదముకైనను నీలమునకైనను కొనబడనిది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానిలో సాటిగావు. ప్రశస్తమైన బంగారము నగలకు బురదిగా అది ఇవ్వబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు. జ్ఞాన సంపాద్యము కెంబుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానికి సాటి కాదు. శుద్ధ సువర్ణము కొనబడను, దాంతో కొనబడను కాదు. అటిదైతే జ్ఞానము ఎక్కడ నుంచి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది అని ఇక్కడ యోబు గ్రంథంలో అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ పెట్టి మనం జ్ఞానం సంపాదించుకొనలేము. కానీ దేవుడే దాని మార్గము గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి ఆకాశములను చూచుచున్నాడు, ఆకాశం క్రింద దాన్ని అంతటిని తెలుసుకొనిచున్నాడు. జ్ఞానం దొరికేది దేవుని యొద్దనే దొరుకుతుందని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. అయితే దేవుని యొద్ద మనకు జ్ఞానం దొరుకునని తెలిస్తే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. జ్ఞానము 2 విధాలుగా ఉన్నది. అది ఏమిటంటే లోక సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానమును గురించి మనం గమనించినప్పుడు, మరి సొలొమోను రాజు దేవుని యొద్ద అడిగి జ్ఞానం సంపాదించుకుంటున్నాడు. ఇంత గొప్ప ప్రజలను పరిపాలించుటకు నాకు సరైన జ్ఞానం లేదు, నేను బాలుడుగా ఉన్నాను, నాకు జ్ఞానం కావాలని దేవుడిని అడిగి పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడైతే ఆయనకి అది ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మరి దాన్ని స్థిరంగా చివరిదాకా ఉంచుకోలేకపోయాడు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, అతడు అనేక విధములైన అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారితో సహవాసం చేసి వారితో స్నేహం చేసి దేవుణ్ణి మర్చిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఆ స్త్రీలు ఏ దేవతలకైతే పూజలు పునస్కారాలు చేస్తారో వారి ఇష్టం చొప్పున రాజు కూడా అన్ని దేవతలకు నమస్కారం చేసి వారికి పూజలు పునస్కారాలు చేసి వాటికి గుళ్ళు కట్టించి దేవుణ్ణి మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుడు అదే అధ్యాయంలో 2 మారులుగా కల్లో సొలొమోనుకి హెచ్చరిక ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, నీవు అన్య దేవతలను పూజించరాదు, అనుసరించరాదు, నువ్వు అలా చేస్తే నేను నిన్ను విడిచిపెడతానని చెప్పినప్పటికీ అప్పటికే సొలొమోను హృదయంలో నుంచి దేవునికి స్థానం లేకుండా పోయింది. కాబట్టి దేవునికి అతని మీద కోపం వచ్చి అతని రాజ్యాన్ని 2గా చీల్చివేస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు దేవుని కట్టడలు అనగా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవిస్తే, భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు. ఎక్కడ కొనటానికి దొరికేది కాదు. ఎంత వెలబెట్టినా జ్ఞానం మనం సంపాదించుకోలేము దానితో అని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మీరు అగాధమును అడిగితే అగాధం నాకు తెలియదనింది, సముద్రం అడిగితే సముద్రం అది నాలో లేదనింది. ఎక్కడికి వెళ్ళి అడిగినా అది మా దగ్గర లేదు అని చెప్పిందే కానీ ఎవరు కూడా ఇదిగో మేము ఇస్తాం మీకు జ్ఞానం అని చెప్పిన వారు ఎవరు కూడా లేదు, ఏది కూడా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము దేవుని యందు భయభక్తులు గల వారిగా జీవించి దేవుని జ్ఞానం సంపాదించి దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తే దేవుని సంధికి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అటు ఆధిక్యత కలిగినటువంటి ఆత్మీయ జీవితం కలిగి మనం జీవిస్తాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, తెలివి వివేచనీయం ఆయన యందే ఉన్నదని మనం చూస్తున్నాం. అంతమట్టుకే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దీర్ఘాయు దొరుకునని కూడా ఉంది.
కాబట్టి దీర్ఘాయువు అంటే ఇక్కడ ఉండే ఆయుష్కాలం కాదు, నిత్య జీవంలో ప్రవేశించుట. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని కృపను పొందుకునేదానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, లోక సంబంధమైన జ్ఞానం సంపాదించిన సొలొమోను నేను విడిచిపెట్టాడు. మాకు లోక సంబంధమైన జ్ఞానం కాదు నాయన, పర సంబంధమైన మీ జ్ఞానం మాకు అవసరమై ఉన్నది. మీ జ్ఞానంతో కూడా సమస్తం మాకు ఇచ్చే దేవుడు నువ్వే నాయన. నిన్ను కలిగి ఉంటే మాకు జ్ఞానము అని మనం గమనిస్తున్నాం. సామెత్ర గ్రంథంలో సొలొమోను రాజు చెప్తున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానం లభించినట్లు నా హృదయం కూడా సంతోషించును అని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తోత్రము. దేవా, నువ్వు మాకు ఎన్నో విధాలుగా జ్ఞానాన్ని గురించి నేర్పించున్నావు, కానీ మేము దాన్ని అనుసరించి జీవించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించి ఇది మొదలుకోనైనా నీ యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించి మా హృదయం నీకు ఇచ్చి నీలో జీవించి మీ జ్ఞానాన్ని పొందుకునేదానికి మాకందరికీ సహాయం చేయమని దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.